శ్రీమాత్రే నమః. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు, అమ్మవారి ఉపాసకురాలు, అలాగే శ్రీ విద్య ఉపాసకురాలు వేణుశ్యామ అమ్మ. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎప్పుడు భలే ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది మిమ్మల్ని చూడగానే. అమ్మ, మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఏవైనా అమ్మ అనుగ్రహంతో దిగ్విజయంగా పూర్తవుతున్నాయి. మళ్ళీ అసలు ఎంతో విశిష్టమైనది ప్రారంభించారు. ప్రతిరోజు ప్రత్యంగిర హోమం, అదేవిధంగా చండీ హోమం. ఇలా ఎన్ని రోజుల పాటు? 1008 రోజుల పాటు. అంటే సహస్రం చెయ్యాలి అని చెప్పేసి అనుకుని, దీనికి శ్రమ అంటే ఏంటి అని అంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా, గురువు అనుగ్రహం, అమ్మ అనుగ్రహం లేకపోతే అసలు ఆలోచనే రాదు. ఎందుకంటే ఆలోచన ఇచ్చేది గురువు అయితే ఆ ప్రాణం చేయించేది ఎవరు అంటే అమ్మ. ఇక్కడికి అది చేయడానికి ఏంటి అంటే మనం నుంచోవాలి కదా, నుంచోడానికి చాలా 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 శక్తి కావాలి. ఆ శక్తి ఎందుకంటే 1008 రోజులు కమిట్మెంట్ అన్నది అసలు అయ్యే పని కాదు. ఒక్కరోజే మనం ఏదైనా చెయ్యాలి అంటే రేపు 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 అని వేసేసి మనస్తత్వం మానవుడిది. ఇలాంటి మనస్తత్వంలో 1008 రోజులు స్ట్రాంగ్గా దానిపైనే ఉండాలి అంటే మన బుర్ర అటు ఇటు వెళ్లకుండా, బద్ధకం లేకుండా, అంటే శరీరానికి కూడా బద్ధకం లేకుండా, ఉదాసీనత లేకుండా చెయ్యాలి అని చెప్పి ఖచ్చితంగా చేయగలిగే స్థితి. అది రావాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఫస్ట్ 150 రోజులు చండీ హోమం చేసామమ్మ. ఆ 150 రోజులు అసలు మనం చేయగలమా లేదా ఒక పరీక్ష ప్రతిరోజు అని మనం పరీక్ష. ఎందుకు అంటే 1008 రోజులు చేస్తాను అని చెప్పేసి అమ్మవారికి ఇచ్చిన మాట ఎవరికీ తెలియదు కదా, ఇచ్చేసి మన పని మనం చేసుకోవడం అది తప్పు. ఎందువల్ల అనంటే దేవుడికి ఒక మాట ఇచ్చాము అంటే అది ఖచ్చితంగా ఎందుకు చేయాలి అని అంటే, నా వరకు నాకు తెలుసున్నది ఒక్కటే. సపోజ్ మనకు హార్ట్ అటాకో లేకపోతే ఏదో ఒక జబ్బు వచ్చిందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఏమండి మీ గుండె కొట్టుకోవడం సరిగ్గా లేదు కాబట్టి మీకు ఆపరేషన్ చేయాలి, బైపాస్ సర్జరీ అని చెప్పి చేస్తారు. చేసిన వెంటనే ఆపరేషన్ అయిపోతుంది. దానికి మనకి ఏమి ఇస్తారు అంటే ఒక బిల్ ఇస్తారు. ఇచ్చి ఎందుకంటే వాళ్ళు మన గుండెని సరిగ్గా కొట్టుకోవడానికి హెల్ప్ చేసినందుకు, సహాయం చేసినందుకు కానీ మన దగ్గర ఏంటి అంటే దానికి కొన్ని వాళ్ళకి కావాల్సిన వనరులు అవన్నీ అవుతాయి కాబట్టి దానికి కొంచెం మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. కానీ నా ఎప్పుడూ ఒకటే అనిపించేది, పుట్టినప్పటి నుంచి అంటే ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి చనిపోయే వరకు ఈ గుండె ఎప్పుడూ కొట్టుకుంటోందంటే దానికి కారణం ఎవరు అంటే భగవంతుడే. నాలో ప్రాణం పోసింది. మరి అంత భగవంతుడు ఆ గుండె కొట్టుకునేటట్టు చేసినందుకు నా దగ్గర నుంచి ఏం రుసుము తీసుకున్నాడు? కానీ ఒక 4 గంటలు బైపాస్ సర్జరీ చేసుకున్న డాక్టరు మన దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటున్నారు అంటే అక్కడ వస్తువులు, వాళ్ళ శ్రమ, ఈ కొన్ని శక్తులు అవన్నీ నిజమే. కానీ మరి దేవుడు ఏమీ తీసుకోలేదే మన దగ్గర నుంచి. అంటే ఏదైనా సరే మీరు చూస్తే మనలో రక్త ప్రసరణ జరుగుతుంది. ఆ ప్రవాహం అలా ఎప్పుడూ కింద నుంచి పైకి అలా వెళుతూనే ఉంటుంది. కానీ అదే కనుక నీటి ప్రవాహం అంటే ఏంటంటే మనం మోటార్ని ఇంట్లో వేసుకుని అస్తమానం మోటార్ ఎక్కిస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? మోటారు పాడవుతుంది. మళ్ళీ 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో కానీ ఈ ప్రవాహం నేను చచ్చిపోయే వరకు నాతో ఉంటుంది కదా. అంటే ఇంత ఇచ్చిన దేవుడికి మనం ఏం చేయలేం. కాబట్టి ఎప్పుడు ఉండాల్సింది ఏంటంటే ఆ దేవుడితో ఉండాలి అన్నది మనకు అర్థమైతే సరిపోతుంది. ఎందువల్ల అంటే రుణం అంటే ఇక్కడ ఎవరిది? తల్లి తండ్రిది, గురువుది, దేవుడిది తీర్చుకోలేని మానవ జన్మ మనది. కాబట్టి అంటే అట్లీస్ట్ వాళ్ళతో ఎప్పుడు ఉంటే అయినా మనకి సద్బుద్ధి వస్తుంది, మిగతావన్నీ వదిలేస్తే. ఎందుకు సద్బుద్ధి వస్తుంది అంటే, మీరు మామూలుగా ఇంట్లో కూర్చుని వాటర్ తాగారనుకోండి, బాటిల్లోంచి మంచినీళ్ళు బాటిలే తాగుతున్నాం. కానీ అక్కడికి వెళ్ళి అక్కడికి ఆ నీళ్ళు పట్టుకెళ్ళాం అనుకోండి, అవి కాస్త తీర్థంగా మారుస్తున్నాడు దేవుడు. మీకు ఏదైనా ఇంట్లో ఒక ఫ్రూట్ తిన్నారనుకోండి, అది నార్మల్ ఫ్రూట్గా తింటున్నారు. అదే గుళ్ళోంచి తెచ్చుకుంటే కళ్ళకు అద్దుకుని తింటారు. ఎందుకంటే అది ప్రసాదం అయిపోయింది. అదే హ్యూమన్ అంటే ఒక మానవుడు అక్కడికి వెళ్తే ఏమవుతాడు అంటే వాడి జీవితానికి ఒక అర్థాన్ని ఇక్కడ ఏదైనా నీరు తన జీవితానికి ఒక అర్థం తెచ్చుకుంది. ప్రసాదం అంటే ఒక తిండి పదార్థం ఒక అర్థాన్ని తెచ్చుకుంది. అదేవిధంగా ఈ ఆత్మ కూడా జీవితానికి ఒక అర్థం తెచ్చుకోవాలి అంటే ప్రతి క్షణం దేవుడితో ఉండాలి. ఆ ఉండాలి అంటే ఫస్ట్ ఉండగలిగే స్థితి. ఎందుకంటే మనలో రాక్షసులే చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ రాక్షసులు ఒక్కొక్కళ్ళు తగ్గాలి అంటే మనం చిన్నిగా చేసుకుంటూ రావాలి అని చెప్పి ఫస్ట్ 150 రోజులు. దానికి కూడా కారణం ఏమిటి అంటే మీరు ఇందాకనే అన్నారు శ్రీ విద్య ఉపాసన
అని. అందులో పంచదశి మంత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి 15x10 అంటే 10 టైమ్స్ దశమహావిద్యలు కలుపుకుంటూ 150 అని చెప్పి 150 రోజులు పెట్టుకుని చండీ హోమం చేసాం. చేసిన తర్వాత అంటే చాలా హ్యాపీగా అమ్మవారు మొదలుపెట్టిన రోజు నుంచి ఒక్కరోజు కూడా కంటిన్యూస్గా ఆగకుండా అలా చేయించిన తర్వాత శక్తిపీఠాలకు వెళ్ళి ఒక్కొక్క శక్తిపీఠంలోనూ స్లోగా అష్టాదశ శక్తిపీఠాలు 18 నెలలు అసలు వెళ్ళగలవా లేదా అనుకుంటూ, ఎందుకంటే 18 నెలలు వెళ్ళాలంటే చాలా కష్టం. అన్ని విషయాల్లోనూ అంటే పార్వతి, లక్ష్మి, సరస్వతి 3 విషయాల్లో కూడా కష్టమే. ఎందుకు అంటే మనం చాలా కమిట్ అయితే తప్ప అది చేయలేం. కాబట్టి అది కూడా పూర్తయిన తర్వాత అప్పుడు పర్వాలేదు 1008కి మనం సిద్ధంగా ఉన్నాము అని అనుకున్న తర్వాత మొదలుపెట్టిందే ఈ కార్యక్రమం. ఎందుకు అని అంటే మనం టెస్ట్ చేసుకోకుండా ఏదో మొదలు పెట్టేసి ఆ తర్వాత చేయలేకుండా దాన్ని వదిలేసి అలా చేస్తే దేవుడికే కదా మాట ఇచ్చామని అనుకోకూడదు. ఎందుకంటే దేవుడికి ఎవరికి ఇచ్చిన మాట కంటే కూడా దేవుడికి ఇచ్చిన మాట ఖచ్చితంగా ఎందుకు చేయాలి అంటే మనకు అన్నీ ఇచ్చి మన నుంచి ఏమీ ఆశించట్లేదు దేవుడే కాబట్టి. ఈ 1008 రోజుల్లో ఏంటి అంటే ప్రత్యంగిర మంత్రం రోజుకి 10 మాలలు ఒక 108 అంటే దశాంశం హోమం చేయాలి అంటారు. అందుకని 1000 జపం చేసి ఒక మాల అంటే 108 సార్లు హోమం చేస్తున్నాం. అంటే అలా అయ్యేసరికి 1008 రోజుల్లో 10 లక్షల జపం, 1,00,000 హోమం అవుతుంది. చండీ పారాయణలు 10 పారాయణలు చేసి ఒక హోమం చేస్తున్నాం. ఆ విధంగా చేయడం ద్వారా 10,000 పారాయణలు, 1000 హోమాలు. ఇది ఏంటి అంటే 1008 రోజులను పెట్టినా ఏమైంది 11 ఫిబ్రవరి 2029తో పూర్తి అయిపోతుంది. కానీ ఏమైందంటే ఆ నెక్స్ట్ డే అనుకోకుండా మహాశివరాత్రి వచ్చింది. అందుకని ఆ మహాశివరాత్రి అయిపోయిన తర్వాత అమావాస్య రోజున పూర్ణాహుతి అంటే 13 ఫిబ్రవరి 2029 పూర్ణాహుతి చేస్తున్నాం. మొదలుపెట్టిన రోజు ఏంటి అని అంటే 10th మే 2026 వైశాఖ బహుళ అష్టమి రోజు మొదలుపెట్టి మాఘ అమావాస్య రోజు దాన్ని కంప్లీట్ చేస్తున్నాం 3 సంవత్సరాల తర్వాత. ఇది అంటే 34 నెలలు అవుతుంది. ఇంకా 2 నెలలు తక్కువే 3 సంవత్సరాలకి. మా భక్తులు ఎలాగా వారు పాల్గొనొచ్చు? ఇప్పుడు పేరు గోత్రాలతో మా పేరును కూడా చేయండి, ఇది మహత్తర కార్యం కదా అని అడుగుతూ ఉంటారు. మరి ఎలా? వాళ్ళ పేరు గోత్రం ఇచ్చి వాళ్ళు దానికి సంబంధించిన చెప్తారు కదా, ఒకరోజు పాల్గొంటే వాళ్ళు ఎంత కట్టుకోవాలి అన్నది ఆ ప్రకారం వాళ్ళు కడితే అక్కడ జాయిన్ అయ్యి వాళ్ళ పేరు గోత్రం వాళ్ళు ఎన్ని రోజులకైతే అన్ని రోజులకి మనం చదువుతాం. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఎందుకు అంటే ఇది మహాయజ్ఞం. ఇది మనం చేస్తున్నాం వేరే వాళ్ళు చేస్తున్నారని కాదు. లైఫ్ టైంలో ఎవరైనా సరే ఒక్కసారి చేయగలము అని అనిపిస్తుంది. ఆ తర్వాత మనం చేయగలిగితే అది మన అదృష్టము. బట్ కానీ ఈ ఒక్కసారే అని ఎందుకు అనుకోవాలి అంటే ఇంత పెద్ద కార్యక్రమాలు భూమి మీద చాలా తక్కువ జరుగుతాయి. దానికి తోడు ఏంటి అంటే ఈ వర్చువల్ పార్టిసిపేషన్లో అంటే నా పేరు గోత్రమే చదువుతున్నారు అని అంటే మనకి మంచి జరుగుతుంది. అంటే ఇండివిజువల్గా నా పేరు గోత్రం చదివితే ఎలాగో అంత పెద్ద హోమంలో నాకు మంచి జరుగుతుంది. దాంతోపాటు ఏమవుతుంది అంటే ఇంత మంచి కార్యక్రమంలో మనం పాల్గొనడం వల్ల భూమికి కూడా మంచిదేను. ఎందువల్ల అంటే ఆ పుణ్యం కూడా మనకు వస్తుంది ఒక రకంగా చెప్తే. దానికి తోడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా వచ్చిన ఫండ్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి సామూహికంగా ఫ్రీ హోమాలు చేస్తామన్నమాట. దాంట్లో చాలామంది అంటే అసలు చండీ హోమం చేసుకోలేని వాళ్ళు చాలామంది వచ్చి చేసుకుంటారు. తద్వారా వాళ్ళకి చేయించిన పుణ్యం కూడా వరకు వస్తుంది. నేనైతే ఎప్పుడూ అదే చెప్తాను. అంటే ఏంటి అంటే ఇది అలా వెళ్తోంది కాబట్టి ఈ ఒక్క హోమంతోనే అయిపోకుండా ఇప్పుడు సహస్ర చండీలు చేసినప్పుడు అందులో ఎంతోమంది అసలు చాలా నేను లైఫ్లో చండీ హోమం చేసుకుంటానని అనుకోలేదు అనుకునే వాళ్ళే చాలామంది వస్తారు అక్కడికి. అలాంటి వాళ్ళకి మనం చేయించినందుకు గాను మనకి ఆ పుణ్యం కూడా వస్తుంది. దానికి తోడు భూమికి మంచి చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటి హోమాల్లో ఖచ్చితంగా పాల్గొవాలి అని నా అభిప్రాయం. కాకపోతే మనం చేస్తున్న హోమం కాబట్టి మనం అదేంటి ప్రోపగండాగా చెప్పటం లేదు. ఇలాంటి మహాయజ్ఞాల్లో తప్పకుండా మనం పాల్గొంటే చాలా. దానికి తోడు ఏంటి అంటే ప్రత్యంగిరా సహిత చండీ హోమం అని చెప్పిన దాంతోపాటు ఇంకా 29 మంత్రాలు జరుగుతున్నాయి. అంటే ప్రతిరోజు ఈ ప్రత్యంగిరా జపం ఎలా జరుగుతుందో అదేవిధంగా దశమహావిద్యలు శ్రీ విద్యకి సంబంధించిన 4 దేవతలు గణపతి, శ్యామ, వారాహి, లలిత, అంతేకాకుండా ప్రత్యంగిర, దత్తాత్రేయ, ప్రసాద శివ, చండీ హోమం కాకుండా మంత్రహోమం కూడా జరుగుతుంది. అంతేకాకుండా లక్ష్మీ, సరస్వతి, గురువు,
మహాషోడసి, మళ్ళీ ఏంటంటే బాల, అంతేకాకుండా గాయత్రి, అంటే మృత్యుంజయ, రాధాకృష్ణ, ఈ 29 హోమాలు కూడా ప్రత్యంగిరాతో కలిపి జరుగుతున్నాయి. ఇన్ని జపాలు అవుతున్నాయి ప్రతిరోజు. కాబట్టి ఇంత అంటే చాలా పెద్ద హోమం కిందే లెక్క 30 మంత్రాలు ప్లస్ చండీ జరుగుతోంది. చాలా పెద్దది. ఇప్పుడు మీరు చెప్తుంటేనే భలే అనిపిస్తుంది. అంటే కామాఖ్య, ఇది జరిగే- సుబ్రహ్మణ్య, కాలభైరవ కూడా జరుగుతుంది. ఇంతమంది ఇది ఎక్కడ అందరికీ ఇలా అవకాశం రాదు, కానీ ఒక చాలా మహత్తరమైన కార్యక్రమం, మహాయజ్ఞం ఇది తలపెట్టారు. దిగ్విజయం అవ్వాలి చక్కగా. నేను మనస్ఫూర్తిగా అమ్మవారినే వేడుకుంటున్నాను. అమ్మవారు. చాలా సంతోషం. వినారు కదండి, ఎవరైతే ఈ మహాయజ్ఞంలో మేము కూడా పాలు పంచుకోవాలండి అంటే మేము దూర ప్రాంతాల్లో ఉన్నాము, మా పేరు గోత్రంతో హోమం చెయ్యండి, మా పేరు కూడా అక్కడ వస్తే బాగుంటుంది, ఆ పుణ్యం తర్వాత చేసే కార్యక్రమాలకు కూడా వస్తుంది, మన ఇంటిల్లపాదే ఆ రక్షణ అనేది ఉంటుంది అని అనుకునే వాళ్ళు మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి, డైరెక్ట్గా కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎప్పుడు జరుగుతుంది హోమం మీ పేరు మీద డీటెయిల్స్ ఇస్తారు. ఎందుకంటే ఇది 3 ఏళ్ల పాటు జరిగే మహాయజ్ఞం 2029 వరకు. మీకు నచ్చిన తారీఖుల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏమన్నా సెలబ్రేషన్స్ మన ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా ఆ రోజు దైవానికి అంకితం చేస్తున్నాం కాబట్టి ఇలా మీరు ఈ కార్యక్రమం కూడా చేయించుకోవచ్చు. వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.